Hello, today we are going to see the how to connect React with our React JavaScript file తో ఎలా కనెక్ట్ చేస్తాము React ని అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రియాక్ట్ అంటే ఏంటి? మనకి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా రియాక్ట్ కి యాంగులర్ డిఫరెన్స్ అసలు రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ ఈజ్ ఏ library, JavaScript library, open source JavaScript library. It is used to build the responsive user interfaces. It is developed by Facebook వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇట్ బికమ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూల్ ఫర్ క్రియేటింగ్ ద వెబ్ అప్లికేషన్. అసలు వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. మోస్ట్లీ ఇప్పుడు మనం స్విగ్గీ కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ మనకి మొబైల్లో యాప్స్ కాకుండా ల్యాప్టాప్లో యూస్ చేసేటప్పుడు మనం యాప్స్ అందరూ యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మోస్ట్లీ వెబ్లో ఓపెన్ చేసేసి ఆ టైం వరకు వాడుకుని క్లోజ్ చేసేస్తాం. అండ్ బిజినెసెస్ ఇప్పుడు చూసుకుంటే మనకి అందరూ ఏదో స్మాల్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్కి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అంటే అందరూ చూడడం కోసం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయించుకుంటారు వాళ్ళకి వాళ్ళ బిజినెస్ పర్పస్. లైక్ పచ్చళ్ళు అమ్ముతున్నారు చాలా మంది, పచ్చళ్ళ బిజినెస్, ఏవో వాళ్ళకి వచ్చిన ప్రొడక్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాటిని ఎలా వరల్డ్ వైడ్గా చూపించాలన్నప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఫస్ట్ ఇట్స్ ప్లేస్ వెరీ కీ రోల్, రైట్? సో రియాక్ట్ అనేది అలాంటి వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడంలో బికమ్ ద మోస్ట్ పాపులర్ అనమాట. దాన్ని ఎలా మనకు జావా స్క్రిప్ట్లో ఎలా యూస్ చేస్తాం అనేది ఈరోజు చూద్దాము. ఇక్కడ మనకి 2 వేస్లో మన రియాక్ట్ కనెక్ట్ చేయొచ్చు అప్లికేషన్, అదే జావా స్క్రిప్ట్ ఫైల్కి రియాక్ట్ని. ఫస్ట్ వన్ ఈజ్ త్రో సిడిఎన్ లింక్. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మనకి క్రోమ్లోకి వెళ్ళి సిడిఎన్ లింక్స్ ఫర్ రియాక్ట్ అని కొడితే మనకు ఒక సైట్ వస్తే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి, 2 పాత్స్ ఉన్నాయి కదా, ఇవి సిడిఎన్ లింక్స్ అనమాట. వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ బాడీలో టాప్లో పేస్ట్ చేస్తే ఇప్పుడు మనకు రియాక్ట్ ఈ అప్లికేషన్ రియాక్ట్ కనెక్ట్ చేసినట్టు డైరెక్ట్గా నేను ఇక్కడ app.jsలోకి వెళ్ళిపోయి రియాక్ట్ కోడ్ రాసేయచ్చు. చూసారు కదా. అనదర్ వే ఈజ్ త్రో npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్లో మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూస్తే HTML నేను చూసారు కదా ఇక్కడ 18 అంటే ఇప్పుడు 19 కూడా వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఓన్లీ సిడిఎన్ లింక్స్ యూస్ చేస్తే ఇట్ లేటెస్ట్ దానికి అప్డేట్ అవుతుంది అనమాట. మళ్ళీ లింక్స్ చేంజ్ చేయాలి. అలా కాకుండా నోడ్ ప్యాకేజ్ మేనేజర్ మనకు కమాండ్ ఉంది, npx create react app అనే కమాండ్ ఇస్తే ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. దీంట్లో చూద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫోల్డర్లో npx create react app నేమ్ సంథింగ్ స్విగ్గీ అని వచ్చి ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన స్ట్రక్చర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకొని ఈ ఒక కమాండ్తో మనకి నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ వచ్చేస్తుంది, పబ్లిక్ ఫోల్డర్, ఎస్ఆర్సి ఫోల్డర్, గిట్ ఇగ్నోర్ ఫైల్ వస్తుంది, package.json, package.log.json, readme.md ఫైల్, ఇవన్నీ వచ్చాయి ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది అనమాట బై యూజింగ్ దిస్ కమాండ్. ఇక్కడ మనకి ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసుకొని చూసాం కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ బండ్లర్. అసలు బండ్లర్ ఏంటంటే మనకు చాలామంది తింటూ ఉంటాం బండ్లర్ అని. బండ్లర్ అంటే అసలు నార్మల్గా బండ్లర్ అనే వాడు మనం ఎలా యూస్ చేస్తాం, బుక్స్ని బండిల్ చేశారు అని అంటారు కదా. అంటే ఒక చోట దాన్ని ఒక చోటకి తీసుకురావడం. ఇప్పుడు జావాస్క్రిప్ట్లోనే మాట్లాడుతున్నాం మనం. రియాక్ట్లో బండ్లర్ అనేది ఒక టూల్ అనమాట. ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ బండిల్స్ ది జావాస్క్రిప్ట్ ఫైల్స్, మోర్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఇంటూ సింగులర్ ఫ్యూ స్మాల్ ఫైల్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ని డివైడ్ చేస్తే దాని అప్లికేషన్లో మాడ్యూల్ బేస్డ్గా అంటే ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, రైట్? రియాక్ట్ అప్లికేషన్ నేను చాలా మాడ్యూల్స్తో క్రియేట్ చేశాను, కానీ ప్రొడక్షన్లో మూవ్ చేసేటప్పుడు అలా మూవ్ చేస్తే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లో అయిపోద్ది. ఎట్ దట్ టైమ్ బండిల్స్ ప్లేస్ వెరీ కీ రోల్. ఇట్ బండిల్స్ ఆర్ హోల్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ స్మాల్ ఫైల్స్ అనమాట. అంటే వెరీ సైజ్ రెడ్యూస్ చేస్తుంది, ఎట్ టైం నెంబర్ ఆఫ్ ఫైల్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. బండ్లర్ గురించి చూద్దాం. అసలు జావాస్క్రిప్ట్లో మనకి రియాక్ట్లో మోస్ట్లీ 3 బండ్లర్స్. దోస్ ఆర్ వెబ్పాక్, పార్సెల్, వైట్. 3 ఆర్ మనకి రియాక్ట్లో ఉన్న బండ్లర్స్ అనమాట.
Bundler అంటే చూసాం కదా, ఇట్ ఈస్ ఎ టూల్ దట్ ప్యాకేజెస్ అవర్ కోడ్ ఇంటూ స్మాలర్ ఫ్యూ అవుట్పుట్ ఫైల్స్. డెవలప్మెంట్లో ఉన్నది ఎగ్జాక్ట్లీగా మనకు ప్రొడక్షన్లో ఉండదు. ప్రొడక్షన్ మూవ్ అయ్యేటప్పుడు ఆప్టిమైజ్ అయిపోయి మనకి రెడ్ సైజ్ తగ్గిపోయి ఫైల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ కౌంట్ తగ్గించి మూవ్ చేస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ నాకు మనం క్రియేట్ రియాక్ట్ యాప్ అని యూస్ చేసాం కదా, npx create react యాప్ని స్విగ్గీ ఇలా యూస్ చేసినప్పుడు లోపల యూస్ అయ్యే బండ్లర్ని వెబ్ ప్యాక్ అనమాట. దేర్ ఆర్ మనకి డిఫరెంట్ 3 ఉన్నాయి మోస్ట్లీ. వెన్ వీ యూస్ దిస్ కమాండ్ ఇన్సైడ్ వెబ్ ప్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ మన బండ్లర్తో మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ చూస్తే మినిఫికేషన్. వై బండ్లర్ అంటే వై బండ్లర్ ఫస్ట్ వన్ ఈస్ మినిఫికేషన్. మినిఫికేషన్ అంటే బండ్లర్ మన కోడ్ని ఫైల్ సైజ్ రెడ్యూస్ చేస్తుంది, ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ లోడ్ టైం. ఫైల్ సైజ్ అంటే మనకు నేను ఆ కోడ్ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్ లేదా థౌజండ్స్ ఆఫ్ లైన్స్లో రాశాను, కానీ అంత ప్రొడక్షన్కి వెళ్ళేదానికి అన్ని లైన్స్లో ఉండదు. అది మెషిన్స్కి కావాల్సిన అర్థమయ్యే రీతిలో సైజ్ తగ్గించేసి ఇట్ మినిఫైస్ ది ఫైల్ సైజ్. సెకండ్ పాయింట్ ఈజ్ కోడ్ స్ప్లిట్టింగ్. కోడ్ స్ప్లిట్టింగ్ కోడ్ స్ప్లిట్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విగ్గీ తీసుకున్నా. స్విగ్గీ ఇక్కడ స్విగ్గీ తీసుకుంటే నేను సైన్ ఇన్ అయ్యలేను ఇక్కడ. ఓకే, ఇక్కడ స్విగ్గీలో కార్పొరేట్ పార్ట్నర్ విత్ యూ అని ఉన్నాయి కదా. ఇప్పుడు నేను బిర్యానీ అని క్లిక్ చేయగలనే. ప్రీవియస్గా ఏముంది, మన హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ కాకుండా నేను ఇక్కడికి వచ్చి బిర్యానీ అని క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. బిర్యానీకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అక్కడ క్లిక్ చేసినప్పుడు వస్తాయి అనమాట. అలా రావడం అంటే ఇప్పుడు నేను అది ఈ పేజ్ లోడ్ అయినప్పుడే మనకి బిర్యానీ డీటెయిల్స్ లోడ్ అవ్వవు అనమాట. బై యూజింగ్ దిస్ కోడ్ స్ప్లిట్టింగ్, whenever we move particular component, then only that all the details will load అనమాట. అంటే ఇప్పుడు బిర్యానీ అనేది క్లిక్ చేసిన తర్వాత లోపల ఏపీఐ కాల్స్ జరిగి దీనికి కావాల్సిన డేటా అంతా ఫెచ్ అవుతుంది. అదే ఇనీషియల్గా మన హోమ్ పేజ్లో ఉన్నప్పుడు దీనికి కావాల్సిన డేటా కూడా లోడ్ చేయడం అనవసరం కదా. అంటే అందరు యూజర్స్ ఈ బిర్యానీ లోపలికి వెళ్ళి చూస్తారు, ఇనీషియల్గా రాగానే డైరెక్ట్ బిర్యానీకి వెళ్తారు అని ఉండదు కదా. సో అంటే కొంతమంది కేక్స్లోకి వెళ్తారు, కొంతమంది బర్గర్లోకి వెళ్తారు, కొంతమంది పిజ్జాలోకి వెళ్తారు, బేస్డ్ ఆన్ ద యూజర్. ఇట్లా అలా మొత్తం డేటా ఒకేసారి లోడ్ చేయాలంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అంటే లోడ్ టైము అనేది ఎక్కువ టైం పడుతుంది. అంటే మనకి అప్లికేషన్ అంటే లోడ్ మన స్పీడ్గా లోడ్ అయినప్పుడు మనకి కొంచెం అంటే ఇది అప్లికేషన్ బాగుంది అంటే వాళ్ళు ఎక్కువసేపు ఆ అప్లికేషన్లో ఉంటారు, దాని గురించి దానిలో కావాల్సి సెర్చ్ చేస్తారు. అలా కాకుండా ఒక అప్లికేషన్ లోడ్ అవ్వడానికి 10 minutes తీసుకుంటే ఏ యూజరు అప్లికేషన్ని యూజ్ చేయడానికి ఇష్టపడరు అనమాట. ఇప్పుడు నేను బిర్యానీలోకి వెళ్ళిన తర్వాత దీనికి కావాల్సిన డేటా విత్ ఇన్ ద సెకండ్స్లో లోడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కోడ్ స్ప్లిట్టింగ్. బై యూజింగ్ దిస్ బండ్లర్స్ కోడ్ స్ప్లిట్టింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇట్ బ్రేక్స్ అవర్ కోడ్ ఇంటూ స్మాలర్ చంక్స్. ఓన్లీ నెసరీ పార్ట్ ఆఫ్ ది కోడ్ ఆర్ లోడ్ వెన్ నీడెడ్. అంటే చూసాం కదా, ఇప్పుడు మన బిర్యానీ కావాలో అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే లోడ్ అయింది. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ డిపెండెన్సీస్. మేనేజ్మెంట్. డిపెండెన్సీస్ మేనేజ్మెంట్ అంటే మనకి లోపలికి వెళ్ళాక రౌటర్స్ అని యూస్ చేస్తాము, చాలా ఇన్స్టాల్ చేస్తాం. npm ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి నా దాంట్లో రియాక్ట్ డామ్ విత్ డిఫరెంట్ డిపెండెన్సీస్ అనమాట. ఫైల్ నాకు కావాల్సినప్పుడు నేను తర్వాత రౌటింగ్ కోసం npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్ అని ఇన్స్టాల్ చేస్తాను. అలా నేను డిఫరెంట్ డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేస్తాను. వాటన్నింటిని కూడా బండ్లర్సే హ్యాండిల్ చేస్తాయి, మేనేజ్ చేస్తాయి. అంటే వాళ్ళని కంబైన్ చేసి మాడ్యూల్స్ని 1 or more ఫైల్స్గా అంటే వాటిని కూడా కంపరైజ్ చేసి
టుగెదర్ అంటే మనకు వర్క్ అయ్యే విధంగా వాటిని తక్కువ సైజులో కంప్రెస్ చేసి ప్రొడక్షన్ మూవ్ చేస్తాయి బై ఈ బండ్లర్స్ అనేవి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటే నేను ఇక్కడ ఇప్పుడు నా స్విగ్గీ యాప్ నేను క్రియేట్ చేస్తున్నాను. నాకు యాప్ డాట్ జేఎస్లో ఏదో చేంజెస్ చేశాను. ఏదో చేంజెస్ చేసినప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే నేను రిఫ్రెష్ చేయాలి. కానీ బై యూజింగ్ దిస్ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ వెన్ ఎవర్ we change any changes in application particular file, it will reload the only particular component. ఇక్కడ నేను సర్చ్లోకి వచ్చి ఇక్కడ ఇది రావాలి కదా, ఇలా రావడం ఓన్లీ దీని లోపల ఏదో పాపులర్ అనే కాంపోనెంట్ లోపల ఏదో చేంజెస్ చేశాను. అలా చేంజెస్ చేసినప్పుడు నాకు ఈ పాపులర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మొత్తం అప్లికేషన్ రిఫ్రెష్ చేసి మళ్ళీ సర్చ్లోకి వచ్చి చూసుకోవడం కాకుండా ఓన్లీ ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఇక్కడ పాపులర్ అనేది తీసేసి మోస్ట్ పాపులర్ అని పెట్టాను. అలా పెట్టినప్పుడు వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. బై యూజింగ్ దిస్ హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ ఇట్ విల్ డూ అనమాట. అంటే మనకి నో నీడ్ టు లోడ్ ద హోల్ అప్లికేషన్, ఇట్ విల్ లోడ్ రిఫ్రెష్ ద ఓన్లీ పర్టికులర్ కాంపోనెంట్. దిస్ ఇస్ ద హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్. ఈ ఫీచర్ మనకి బై యూజింగ్ దిస్ వెబ్ ప్యాక్ అనే బండ్లర్తో వస్తుంది. దెర్ ఆర్ ఫ్యూ మోర్, చాలా ఉన్నాయి మనకి యూజెస్. మోస్ట్లీ కోడ్ స్ప్లిట్టింగ్, కోడ్స్ మినిఫికేషన్, డిపెండెన్సీస్ మేనేజ్మెంట్, హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ ఇవి ప్లేస్ ఏ వెరీ కీ రోల్ అనమాట. తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి 2 ఫైల్స్ అనేవి, ఇవి కూడా డిస్కస్ చేస్తాను. ప్యాకేజ్ డాట్ జేసన్, ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్. చూసారు కదా, ఇక్కడ మనకి ఎందుకు 2 ఫైల్స్ ఉన్నాయంటే ప్యాకేజ్ డాట్ జేసన్ కీప్స్ ద అప్రాక్స్ వర్షన్, అంటే అప్రాక్స్ ఎగ్జాక్ట్ వర్షన్ కాదనమాట. అయితే ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ అనేది ఎగ్జాక్ట్ వర్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే 1919 అని చూసారు కదా, ఇవి ప్రెజెంట్ యూస్ చేస్తున్నవి. అదే ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి సింబల్స్ అనేవి చూసారు కదా. ఈ సింబల్స్ ఏంటంటే కెరెట్ సింబల్. కెరెట్ అంటే ఇప్పుడు 19 వర్షన్ ప్రెజెంట్ మార్కెట్లో ఉంది. అలా కాకుండా ఫ్యూ మంత్స్ తర్వాత 19.5 సంథింగ్ 20 వర్షన్ వచ్చింది. అలా వచ్చినప్పుడు ఈ కెరెట్ సింబల్, దేర్ ఆర్ 2 సింబల్స్, 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే దిస్ వన్ ఈజ్ కెరెట్, దిస్ వన్ ఈజ్ టిల్డ్. కెరెట్ అనే సింబల్ యూజ్ చేసినప్పుడు మైనర్ వర్షన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తుంది. లేటెస్ట్ అంటే మేజర్ వర్షన్స్ అంటే 19 నుండి డైరెక్ట్ 20 వచ్చింది అనుకో, దాన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయదనమాట. అంటే మనకు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే వీ విల్ ఫేస్ ఫ్యూ ఇష్యూస్. అదే మన టిల్డ్ వర్షన్ యూస్ చేస్తే డైరెక్ట్ మేజర్ వర్షన్కి ఇన్స్టాల్ చేస్తుంది. మోస్ట్లీ విల్ ప్రిఫర్ ది కెరెట్ ఓన్లీ. అదే ప్యాకేజ్ డాట్ జేసన్లో మాత్రం మన ఎగ్జాక్ట్ వర్షన్ ఉంటుంది, సింబల్స్ ఏం లేకుండా. చూసారు కదా. అండ్ మనకి చూసుకుంటే గిట్ డోర్ ఫైల్, వీటిలో మనకి ఏవైతే ఫైల్స్ వీ కెన్ రీజనరేట్, వీ కెన్ రీక్రియేట్ అనుకున్నవి నో నీడ్ టు పుష్ ద గిట్. నోడ్ మాడ్యూల్స్ అనేవి మనకి అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రొడక్షన్లో మూవ్ చేయాలంటే చాలా సైజ్ అవుతుంది అనమాట. నో నీడ్ టు పుష్, ఇవన్నీ మనం రీజనరేట్ చేసుకోవచ్చు. అలా ఏవైతే రీజనరేట్ చేయగలమో వాటిని నో నీడ్ టు పుష్. If you have any doubts on this until we explain, please comment below. If you want to explain new topic, on which topic you want, please comment below. For more videos, please follow my channel and subscribe to my channel. Thank you.